విశాఖ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి YIMCA వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం తగ్గించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, గంజాయి అక్రమ రవాణాకే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పోలీస్ కమిషనర్ రవిశంకర్ తో పాటు పలువురు పోలీస్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాకు ఏదో ఒకటి సహాయం. వీడియో చూసాను, ఐ గాట్ సో ఎక్సైటెడ్ మ్యామ్. ఆ వీడియో చూడడం నేను చాలా ఎక్సైటెడ్. మా హీరో వాళ్ళందరూ కూడా ఆవిడ కరెక్ట్ ఉద్దేశంతో పనిచేయడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా నేను కళ్ళతో చూస్తున్నా. సుఖం కన్నా కష్టమే ఎక్కువ కనిపిస్తుంది. ఎన్ని గంటలకు తింటారో తెలియదు, ఏం తాగుతారో తెలియదు, ఏ టైంకి ఎక్కడుంటారో తెలియదు. ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్నా కూడా డ్యూటీకి వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసా. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్, హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా హోమ్ మినిస్టర్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే మొట్టమొదటిగా మేడం ఏంటి డ్రగ్ మీద పడింది, మేడం ఏంటి గంజాయి మీద పడింది అని చాలామంది మాట్లాడారు. కొంతమంది బయటికి మాట్లాడలేదు, కొంతమంది బయటికి మాట్లాడారు, కొంతమంది నాతో కూడా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. మేడం, రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక మాంద్యం ఉంది, అప్పుల్లో ఉంది, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు మీరు డ్రగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు, గాంజా మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే, అందమైన విశాఖ అని, టూరిస్ట్ ప్లేస్ అని రకరకాలుగా వింటూ ఉంటే చాలా బాగుంటుంది విశాఖపట్నం గురించి. ఎందుకంటే విశాఖపట్నం వాసులుగా మనం చాలా గర్వపడతాం. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, రాష్ట్రంలో ఎక్కడ గాంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. ఆ అమ్మాయి నా వరకు వచ్చారు. ఏంటమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండి లాగిపెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్. ఒక ఆడపిల్లకి అవనేయండి, ఎవరైనా అవనేయండి, అందంగా కనిపించాలి అనుకుంటాం. స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా? కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే ట్యాన్ అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు. కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు, ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరిది? అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి, గాంజాయి గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలామంది, మీరు నమ్మరు, 30 మెంబర్స్ 40 మెంబర్స్ అయి ఉంటారు, తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడమ్మా, వచ్చి తీసుకెళ్ళండి. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు, మమ్మల్ని కొడుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి. నిజంగా నేనేదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడతో సమస్య అయిపోతుందా? అయిపోతుంది. ఇంకా గంజాయి అరగటం అయిపోతుందా? అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారాలతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా. ఒకసారి ఆలోచించండి.
ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా, అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. తప్పుడు పని చేసే వాడికే అని తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లడంలో 24 గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి. నేనేమంటానంటే ఎస్, స్మార్ట్ వర్క్ చేద్దాం.